వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకు జరగబోతుంది. దీంట్లో ఎక్కువ మార్క్స్ సంపాదించాలి తక్కువ టైంలో అంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ అనేది సబ్జెక్టివ్ కాబట్టి అండి ఎక్కువగా మనం ఎనాలసిస్ చేసే పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ ఎనాలసిస్ చేయాలి అంటే అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం ఎనాలసిస్ చేయాలి అంటే దాని మీద మనకి ఎలాంటి అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సపోజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద ఏమైనా మిమ్మల్ని అడిగారనుకోండి మెయిన్స్లో. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద అడిగినప్పుడు మనకు ఆ 6-7 నిమిషాల్లోనే మనం ఆన్సర్ రాయాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు పెట్టుకున్నా సరే, ఆ 8-10 నిమిషాల్లోనే మనం ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు నీ మదిలో ఏముండాలి జిఎస్టీ ఆన్సర్ రాసేటప్పుడు అంటే స్టాండర్డ్ పాయింట్స్ కొన్ని తెలిసి ఉండాలి. అసలు జిఎస్టీ మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. అది స్టాండర్డ్ సబ్జెక్ట్ అవుతుందండి. దాంతోపాటు జిఎస్టీ మీద రీసెంట్ ఏం అప్డేట్స్ వచ్చినాయి అనేది కరెంట్ అవుతుంది. ఓవరాల్ కంక్లూజన్ మీద నీ ఒపీనియన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇలా 3 పార్ట్స్గా మనం ఆన్సర్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి, వెంటనే ఆ టాపిక్ మీద నీకు అవగాహన కావాలంటే స్టాండర్డ్ అవసరం, అంటే దాని మీద పూర్తిగా నీకు తెలిసి ఉండాలి. రెండోది, దాని గురించి రీసెంట్ అప్డేట్స్ ఉండాలి. మూడోది, నీ కంక్లూజన్ ఉండాలి. ఈ మూడింటిని కనుక నువ్వు సంగ్రహంగా కలిపి రాసినట్లయితే మెయిన్స్ ఆన్సర్ అనేది అది పూర్తిగా ఫుల్ఫిల్ అయినటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. దీనికోసం మనం ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నం లోపం లేకుండా చూసుకోవడంతో పాటుగా నేను చెప్పే ఒక చిన్న ట్రిక్ని కనుక ఫాలో అవ్వగలిగితే మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎఫెక్టివ్గా రాయగలుగుతారు. అసలు ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఈ తక్కువ పీరియడ్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి నేను ఎలా సన్నద్ధం కావాలి అనే దాని గురించి మనం మాట్లాడితే, సపోజ్ మీకు సిలబస్ చాలా ఉందండి, అవునా? మెయిన్స్ సిలబస్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్ మొత్తం ఒకటే ఆ విధంగా ఉంటుందనుకోండి, అది వేరే విషయం. ఈ సిలబస్ని మీరు ఏం చేస్తారు అంటే సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్కి కూడా ఒక 5 సెంటెన్సెస్ మీ దగ్గర ఎప్పుడూ పాకెట్లో ఉండాలండి. జిఎస్టీ 5 పాయింట్స్ ఇట్లా నోట్స్ తయారు చేసుకోవాలి. మిమ్మల్ని ఏదైనా అడగండి, యాడ్ హాక్ జడ్జెస్ అన్నారనుకోండి ఒక 5 పాయింట్స్, అవునా? ఆర్టికల్ 350 అన్నారనుకోండి ఒక 5 పాయింట్స్, ఆర్టికల్ 247 అన్నారనుకోండి ఒక 5 పాయింట్స్. అంటే మీ దగ్గర రెడీగా స్టాండర్డ్ దాని గురించి తెలిసిన అవగాహనకు సంబంధించిన ఒక 5 పాయింట్లు ఉండాలి. దాంతోపాటు లాస్ట్ 6 మంత్స్ వరకు, దాదాపుగా 6 to 8 మంత్స్ వరకు, మ్యాక్సిమం 1 year వరకు కూడా కరెంట్ అఫైర్స్ ఏమొచ్చినాయి, రీసెంట్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి. సపోజ్ ఇప్పుడు మణిపూర్ ఇష్యూ జరుగుతుంది, అవునండి? మణిపూర్ అనేది కూకీకి అండ్ యాజ్ వెల్ యాజ్ మెయితీ డామినేటెడ్ పీపుల్కి మధ్యలో, అంటే మెయితీ దాదాపుగా ఇక్కడ 60% హిందూస్ ఉంటారు వాళ్ళలో, ఇక్కడ 40% క్రిస్టియన్స్ ఉంటారు మణిపూర్లో. మొత్తానికి అక్కడ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్స్ మెయితీ పీపుల్కి ఇవ్వద్దని వాళ్ళ రిజర్వేషన్స్ గొడవలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పిన ఒక 5 పాయింట్స్ స్టాండర్డ్ పాయింట్స్ కావాలి. రీసెంట్గా ఏం జరుగుతుందో కావాలి. ఫ్రీ మూమెంట్ని అలౌ చేస్తున్నారు, దానికోసం ప్రయత్నం కొనసాగుతుంది, దానికి సంబంధించిన క్లాషెస్ కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ఇలాంటి స్టాండర్డ్, కరెంటు, మీ కంక్లూజన్, ఈ 2 పాయింట్స్ని అవగాహన చేసుకొని మీరేం దాన్ని కంక్లూడ్ చేయగలుగుతారు అనేది మీకు కంప్లీట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అందుకని ప్రతి పాయింట్ నుంచి కూడా సిలబస్లో ఉన్న ప్రతి పదం, సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, ప్లానింగ్ ఒక 5 పాయింట్స్, అవునండి? జిఎస్టీ ఒక 5 పాయింట్స్, బడ్జెట్ ఒక 5 పాయింట్స్, ఫైనాన్స్ గురించి ఒక 5 పాయింట్స్, బ్యాంకింగ్ గురించి ఒక 5 పాయింట్స్, బ్యాంకింగ్లో మానిటరీ పాలసీ గురించి ఒక 5 పాయింట్స్, ఓకేనండి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఒక 5 పాయింట్స్, ఫైనాన్స్ కమిషన్ ఒక 5 పాయింట్స్, స్టాండర్డ్ పాయింట్స్ ఒక 5 పాయింట్స్ మీకు రావాలి. ఎందుకంటే ఆ 10 minutesలో మనకి వెంటనే షార్ప్గా ఆ 5 పాయింట్స్ గుర్తొస్తాయండి. మనం కంప్లీట్ నోట్స్ తయారు చేసుకున్నాం కాబట్టి దానికి కరెంట్ని జోడించాలి, రీసెంట్గా జరిగేదాన్ని, రెండింటిని కలిపి కంక్లూజన్తో ఆన్సర్ రాయాలి. సో నేను చెప్పేది మీకు ఫైనల్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒక 1 yearతో పాటుగా అవి చదువుకోండి. స్టాండర్డ్ మీరు ఇంపార్టెంట్ మెయిన్గా చేయాల్సింది ఎక్కువ మార్క్స్ సంపాదించాలి అంటే గ్రూప్ 1 సిలబస్ని పక్కన పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ నుంచి, ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క పదానికి 5 పాయింట్స్ కనుక మీరు నోట్స్ రాసుకోగలిగి మీ దగ్గర ఉంటే లేదా గుర్తుపెట్టుకోగలిగితే
మీకు కన్ఫామ్గా కనిపించగానే పేపర్లో ఈ 5 పాయింట్ స్టాండర్డ్ రాస్తారు, దానికి సంబంధించిన కరెంట్ రాస్తాడు, క్వశ్చన్కి సంబంధించి ఏమైతే అడిగారో అది, ఈ రెండింటిని కలిపి కంక్లూజన్ రాస్తారు. ఇది బెస్ట్ వే అన్నమాట, మీకు ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. ఎందుకంటే అండి మీకు ఆ తక్కువ టైంలో వెంటనే గుర్తుకు రావు పాయింట్స్. మీరు పేపర్ మీద పెట్టుకుని ఒక 5 పాయింట్స్ పెట్టుకొని ఉంటే మనకి అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మీరు తక్కువ టైంలో ఇలా గనక చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశము ఉంటుంది. అయితే అండి నేను గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ గ్రూప్ 1 మెయిన్స్ అయిన దాకా కొన్ని ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ వీడియోస్ని కూడా నేను కొన్ని పోస్ట్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తాను. అండ్ ఆన్లైన్లో కూడా చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని కూడా నేను కొన్ని అంటే సపోజ్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ వాటిని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం కొనసాగిస్తాను. సో గ్రూప్ 1 మెయిన్స్ అనే ఫోల్డర్లో నేను ఇచ్చేటువంటి గైడెన్స్ వీడియోసు అండ్ నేను కొత్తగా ఈ రోజు నుంచి చేయబోయేటటువంటి ఇంపార్టెంట్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోసు, దాంతోపాటు నేను టెలిగ్రామ్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఎస్విఆర్ అకాడమీ వాట్సాప్ లింక్ కూడా, గ్రూప్ లింక్ కూడా ఉందండి. ఆ రెండింటిని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ రెండింటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిల్లో కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని మెయిన్స్కి సంబంధించి అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించి ఎలా మీరు ఆన్సర్ రైటింగ్ రాయాలి అనే కొన్ని లాజిక్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. మొత్తానికైతే స్టూడెంట్స్కి గ్రూప్ 1 స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రూప్ 1 మెయిన్స్ అనే ఫోల్డర్లో నేను చెప్పేటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మొత్తానికి మీకు మాత్రం గ్రూప్ 1 మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ రావడానికి కావాల్సిన టిప్స్ని ఎగ్జామ్ అయిన దాకా కూడా నేను అందించడానికి ప్రయత్నం కొనసాగిస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.